అప్పుడు చూద్దాంలే అని చెప్పి అలా ఉంటుంది మరి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మరి మనందరినీ కూడా నవ్వించడానికి మన జబర్దస్త్ కార్తిక్ టీం వచ్చేసారు. మరి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇచ్చేసేద్దాం. కార్తిక్ గారు అండ్ అలాగే వినోదిని గారు అండ్ అలాగే నవీన్ గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉన్నారా? హలో హలో, సరే నేను పోతున్నా. ఎందుకు అంటే అయ్య బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఎలా ఉన్నారు కుర్రాలు? ఎలా ఉన్నారు కృష్ణంపల్లి? ఏమా పవర్ స్టార్లు ఉన్నారా? ఉన్నారా? మరి మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారా? మరి మా రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నారా? మరి వీళ్ళందరూ ఉంటే మా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా? సో ఒకరి కాదు ఇద్దరు కాదు, మీరు మెచ్చిన మీకు నచ్చిన పాటలతో అద్భుతమైనటువంటి కామెడీతో మా నటరాజ్ ఈవెంట్స్ వారు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అబ్బా సరిపోవట్లేదురా బాబు, ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఏంటి మన రాయలసీమలండి, ఇంత చెప్పగానే గట్టి కొట్టండి, చెప్పండి గట్టిగా. సూపర్, ఇటువైపు బాగానే ఉంది ఎనర్జీ. మరి ఇటువైపు ఏమైపోయింది? సప్పబడిపోయారంట బాబు, చేతుల పైకి కొట్టండి, చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మా పండు వచ్చాడు, నాన్ స్టాప్ గా పర్ఫామ్ చేసేసాడు. సో అలాగే మా తేజస్విని కావ్య కూడా వచ్చేసారు. వాళ్ళ కోసం కాకపోయినా ఇంత అద్భుతమైనటువంటి అమ్మాయిలు ఇంత కాదు. నేనేం చెప్పాను నీకు? ఏం చెప్పారు? నువ్వు కామెడీ చేయాలి, నేను యాంకరింగ్ చేయాలి. వాళ్ళు ఈ డాన్సర్స్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. కాదు, నేను చేసిన తర్వాత అదే యాంకరింగ్ వచ్చి నువ్వు చేస్తున్నావు. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నువ్వు పండుగ కూడా కామెడీ చేశారు? కామెడీ చేయలేము, మేము జస్ట్ మాట్లాడుకున్నాం. కామెడీ వచ్చిందంటే మా దాంట్లో ఒక స్పెషల్ టాలెంట్ అమ్మాయి కాదు. నేను యాక్చువల్లీ నీకు సపోర్ట్ గా వచ్చాను ఈ రోజు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకొని మనం కామెడీ చేసుకుందాం. నవీన్ గారు ఎవరని పిలిచారు? నవీన్ గారు అది కాదండి. యాక్చువల్లీ అప్పటి నుంచి పాపము మా హనీ గారు, మా స్వాతి చౌదరి గారు ఫీల్ అయిపోతున్నారు కదా, మా కుర్రాళ్ళందరూ ఆంటీ ఆంటీ అంటున్నారని. ఏం మాట్లాడుతున్నారు? ఆంటీలా ఉందా ఆమె? కాదు, యాక్చువల్లీ ఏమైనా సరే ఏం చెప్పినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మా కుర్రాళ్ళకు ఆంటీలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. బావునా కదా కుర్రాళ్ళు, అందుకోసమే ఆంటీ అని చెప్పి ప్రేమగా పిలిచారు. నాకు అర్థం కాదు, వాళ్ళందరూ అన్నందుకు నాకు ప్రేమగా ఉంది, కానీ నువ్వు అన్నందుకు దరిద్రంగా ఉంది. లేదండి, పెళ్లి కాలేదు, చేసుకునేవారు కూడా పారిపోతారు, అటు అనకండి. ఏదో కొంచెం గ్లామర్ ఏంటో, నాకు పెళ్లి కాలేదు ఇప్పటిదాకా. చెప్పకు, నా రెప్యుటేషన్ పోద్ది. ఏమండి, ప్రతి ఏరియాకి వెళ్తే పిల్లలు చూస్తారు నాకు. పైన బట్టన్ ఈ రోజు కూడా నేను పెళ్లి చూపులకు వెళ్తున్నా, తెలుసా? నేను ఏంటంటే పెళ్లి చూపులకు వెళ్తున్నా. ఈ రోజు ఈయన పెళ్లి చూపులకు వెళ్ళిన మాట నిజమే, కానీ వీళ్ళ మనవాడికి ప్రామిస్ అన్నా. మీరు పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అవునండి. అయితే ఒక సలహా ఇస్తాను, తీసుకోండి. ఇవ్వండి. ఎప్పుడు చూసినా ఆడపల్లి వాళ్ళు చిన్న వస్తువులు ఇస్తానంటారు, మగపల్లి వాళ్ళు పెద్ద వస్తువులు అడగాలి. అవునా? సపోజ్ ఆడపల్లి వాళ్ళు స్కూటర్ ఇస్తారన్నారనుకో, మీరు కార్ అడగండి. వాళ్ళు కూలర్ ఇస్తారన్నారనుకో, మీరు ఏసీ అడగండి. వాళ్ళు పిల్లలు ఇస్తారంటే తల్లిని అడగాల? కొడతారు పట్టుకుని. మరి అన్ని పెద్ద పెద్ద వస్తువులు అడుగు. మనం హలో, ఆడవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. గడ్డం నవీన్ గారు చెప్పండి. మగవాళ్ళతో జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోండి. జుట్టు వినోద్ గారు ఏమండి, చిన్న డౌట్ అండి, అడుగు. ఒకసారి మైక్ కిందకి దించండి. నేను దించే ఇప్పుడే మాటలు మొదలైనవి. కాదండి, దించండి, చెప్తాను. ఓకే, నీకోసం 2 నిమిషాలు తీస్తా. 1 2. ఏమండి, మీకు షోరూమ్ లోనే ఎంత ఉందంటే గోడౌన్ ఇంకెంత ఉండొచ్చండి? ఏం మాట్లాడుతున్నారు రే? తెలియదండి. సరే గానీ నీకు నా సంగతి తెలియదు. నేను ఇందాక అక్కడ చూస్తుంటే అందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అయ్యో బాబోయ్ ఏమందం అన్నారు. ఏమండి, అంతేనా కదా? నువ్వు సరిగ్గా వినిండి. అయ్యో బాబా ఏమందం కాదు, అయ్యో బాబా ఏంటి నీ మందం అని అంటారు అందరూ. ఏమండి, ఒక మగాడు అందంగా ఉంటే ఆడవాళ్ళు ఓర్వలేరు కదండి? అబ్బా అంతే కదా? అచ్చా. ఏమండి, ఇప్పటికి కూడా మా కాలేజ్ ఫ్రెండ్స్ నన్ను కలిస్తే ఏమంటారు తెలుసా? ఏమంటారు? అచ్చం హీరో మహేష్ మహేష్ మహేష్. అది బాబాయ్, హీరో మహేష్ కాదు, సినిమా క్యాడ్ లో ముందు వచ్చే ముఖేష్ రెండుగా అమ్ముకున్నాడు, అలా ఉంటాడు వీడు మహేష్ అంట. ఇవన్నీ కాదు వినోదిని, నువ్వు ఇటు వచ్చి చెప్పు. కార్తిక్ కాలింగ్. కార్తిక్ ఏంటి ఇంత రెడీ అయ్యేంటి ఇవాళ? ఏమండి ఏంటి, నేను అందంగా ఉన్నానా? నీ ఎంకమ్మ రోజు నైట్ చేసుకుని ఉంటావు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అర్ధరాత్రి తేడా. బయటికి వెళ్తుందంటే సరే ఎంత మేకప్ వేసిందో చూసారా? హలో, ఎక్కువ తక్కువ మాట్లాడుకో. ఇంట్లో ఉంటే ఏ ఆడదైనా సరే పై నుంచి కింద వరకు ఒకే నైట్ వేసుకొని తిరుగుతుంది. ఏమంటారు అబ్బాయిలు? బయటకు వెళ్ళాలంటే నేను అందంగా రెడీ అవుతాం. వాళ్ళని అడుగు, నైట్ కావాలా లేకపోతే అందంగా రెడీ కావాలని కూడా అడుగు. లేదు, అందంగానే రెడీ అవ్వాలి. చెప్పు, చెప్పండి. ఏమండి, నేను అందంగా ఉన్నానా? ఎలా ఉన్నాను చెప్పండి. నేను కాదు అడగాల్సింది, నన్ను వాళ్ళని అడుగు.
నేను అందంగా లేనా? అందంగా ఉందా లేదా? ఉంది, అందంగా ఉంది. బాహుబలిలో అనుష్కలా ఉంది. అంత అందంగా ఉన్నానా? బస్ స్టాప్ లో పుల్లలు ఎరుకుంటా చూడు ఆ అనుష్క. అంటే అన్నానంటావు గానీ అసలు నీకు పెళ్ళని అలా చూసుకోవాలి తెలిసి వచ్చిందా? ఎందుకు తెలియదు? నా అంత బాగా పెళ్ళని ఎవరు చూసుకోడు. ఏం తెలుసు నీకు? పక్కింటి సుబ్బారావుని చూడు, వారానికి 3 సార్లు వాళ్ళ ఆవిడ సినిమాకి తీసుకెళ్తాడు. నువ్వు ఏ రోజు తీసుకెళ్ళావా? నేను అడిగాను, ఆవిడ రానంది. ఆవిడ గురించి కాదు, నా గురించి చెప్పు. నీ గురించి అంటే కనీసం పక్కింటి లక్ష్మణ్ రావు చూసి నేర్చుకో. ఆవిడ పూలో పెట్టి చూసుకుంటా. వాడిది పూల వ్యాపారం కాబట్టి పూలో పెట్టి చూసుకుంటారు. నాది కారప్పొడి వ్యాపారం. కొంచెం అలవంటావా? రెడీగా ఉంటావు మరి లేకపోతే సరే గానీ ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకో. చంపేసేపుతాను వెనకాల మా చెల్లి విజ్జు ఉంది, కొట్టించేస్తాను. నేను మామూలుగా ఉండదు. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయడంలో నా తర్వాత ఎవరైనా ఆడవాళ్ళకు రెస్పెక్ట్ చేయడం నా తర్వాత అంత రెస్పెక్ట్ ఇస్తావా? కలజోడు బాబాయ్, మామూలుగా చూడడానికి మహేష్ బాబాయ్ లెక్క ఉన్నావు గానీ బాబాయ్ ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాడంట. అంత రెస్పెక్ట్ ఇచ్చేటోడు ఏంటి? పక్కింటి సునీత ఇంటికి వస్తే ఏమన్నా చెప్పు నువ్వు? కాదండి, ఎవరైనా ఇంటికి పొద్దున వచ్చారనుకో, టీ తాగే టైంకి వస్తే ఏమనంటావు? రండి టీ తాగుదాం అంటాం. మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తే ఏమంటావు? రండి లంచ్ చేద్దాం అంటాం. రాత్రి వచ్చింది రండి పడుకుందాం అన్న తప్ప? అంటే మా ఇంట్లో 3 గదులు అండి. ఏంటి చంపేస్తాను చెప్తున్నా. ఇప్పుడు భార్య భర్తలో సగభాగం అంటారు, అవునా కాదా? అవును. ఏం బాబాయ్, భార్య భర్తలో సగభాగం అవునా కాదా? అయితే ఇప్పుడు మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే మేము ఇంకా నవ్వుతాం. పీడ పోయింది, ఇంకో దాన్ని తెచ్చుకుంటాం. ఎప్పుడెప్పుడు ఉన్నది వెళ్ళిపోద్దా ఉంచుకున్న దాన్ని తెచ్చుకుందాం అని రెడీగా ఉంటారు కదా మీరు. చూడ మీ బాబాయ్ ఏంటి బావేనా? సరే గాని నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? రేపు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా, ఆడపడుచులు అందరూ వస్తున్నారు. ఎదుగో స్వాతి గారితో సహా. పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? పసుపు కుంకుమతో పాటు ఏమేమంటారు? నెంబర్ రాసి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇచ్చింది సరిపోలేదు. ఇప్పుడు స్టేజ్ మీద కూడా సరే థ్యాంక్ యూ. నచ్చితే ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్రతి ఒక్కరు కూడా. అబ్బా కట్టుకోకుండా తిప్పుకొని కొట్టండి బాబా, గట్టిగా చప్పట్లు ప్రతి ఒక్కరు కూడా. అబ్బా ఎవరండి చక్కని చుక్క? నీ అక్కరా? నీ అక్క? అదిగా సార్. ఏంటి? ఎవరావిడ? నా భార్య. ఓ మన భార్య? దౌడపలు రాలుతాయి. ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓహో 50 ఏళ్ళు వచ్చాక పోయాయి అనుకున్నా. సార్ ఏంటి? ఆవిడని చూస్తుంటే నాకు కవిత పొంగి పొరలాడుతుంది సార్. ఏది కవిత? నీకు? అవును సార్. ఒకసారి చెప్పు. నీ అడుగులో నా అడుగు, నీకు పడతాను గొడుగు. నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతికి అడుగు. పేరేంటి సార్? సోనాలి బిందె. బిందె రండి. ఈవిడ జుట్టు చూస్తుంటే ముచ్చటేస్తుంది సార్. ఏం వాడతారు కొంచెం చెప్తారండి? నేను ఏం వాడతారు రేపటి నుంచి? ఏం వాడతారండి? ఉదయం అయితే షాంపూ తలస్నానం చేస్తానండి, మధ్యాహ్నం అయితే ఆయిల్ తో మర్దనా చేస్తానండి, రాత్రి అయితే విగ్రీజ్ కొక్కని పెడుతుంది. ఇది విగ్గా లేకపోతే పిక్ చూడు ఒకసారి. ఏంటి ఒరిజినల్ కాదా? కాదు, వచ్చినప్పుడు చూసిన చేతులు ఏదో చిట్టి పట్టుకొని తిరుగుతున్నావు. ఏంటది? ఇది మా అత్తగారి అడ్రస్ అండి. అత్తగారి ఇల్లు కృష్ణంపల్లి. అవును. ఒరే నీ అత్తగారు ఏమన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకున్నావా? తెలియడానికి ఒక డోర్ నెంబర్ పాడు లేదు. ఇప్పుడు ఆర్కే బీచ్ ఎక్కడుంది? వైజాగ్ లో ఉంది. చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. ఇవన్నీ తెలిసినోడికి తెలియదా? ఆర్కే బీచ్ కు చార్మినార్ కు రోజుకు లక్షల మంది పోతారు. వాళ్ళ అత్తగారింటి కూడా పోతారా బాబాయ్? హలో మా అత్త నిప్పు. దాంట్లో నువ్వు వేయకు ఉప్పు గాని. సరే గాని ఏంటి ఇంకా నీ డౌట్లు? చాలా ఉన్నాయి. ఏంటి? చాలా ఉన్నాయి డౌట్లు. ఇప్పుడు నేను ఎర్రగా ఉంటాను. అబ్బో. మా ఆవిడ ఎర్రగా ఉంటాను. అబ్బా. నాకు పుట్టినోడు మాత్రం నల్లగా ఉంటాడు. అదే నా డౌట్. ఏంటి 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 ఏంటి? మా ఆవిడ నేను ఎర్రగా ఉంటాను. ఎర్రగా? వాళ్ళ ఆవిడ ఎర్రగా? అవును. పుట్టిన కుర్రాడు నల్లగా? నల్లగా. ఇంట్లో పెత్తనం ఎవరిది? ఇంకెవరిది? మా ఆవిడది. పెత్తనం మీ ఆవిడ తినప్పుడు విత్తనం ఎవరిదైతే వాడికి ఎందుకు? ఏంకమ్మా కూర్చో. అక్కడ డిస్కషన్ ఏంటి? లేదు వాళ్ళ డిస్కషన్ వాళ్ళకు ఊపు కావాలంట. పాపం ఊపు కావాలంటే నిన్ను అడగాలి, నన్ను అడతారు ఎందుకు? థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎనర్జిటిక్ గా పర్ఫార్మెన్సెస్ కావాలి, ఇంకా ఊపు కావాలనుకున్న కుర్రోళ్ళు ఒక్కసారి గట్టిగా వేసుకోరు. ఎందుకు అందరూ కూడా సరిపడదు, ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్నో అద్భుతమైనటువంటి